మన్నె గోవర్ధన్ ఎట్లా అంటాడు, ఏ కార్యక్రమానికి వస్తారా, మీ పిలిస్తే పలుకుతారా? వేదనది సగవేకువైనాడు, ప్రేమను పంచే మనసు గొల్లోడు, అయినొల్ల కానొల్ల చూసేటి వాడు, పేదొల్ల గడపల్ల పేరున్న తోడు, ఆకలి కడుపుల్లో అన్నమయ్యి దయాగుణం కరుణ గల్ల చెయ్యి ముసలి ముత్క. ఎట్లా సంగతి మరి పండుగ మళ్ళా ఖైరతాబాద్ పండుగ ఖాయమే అయితట్టు కొడుతుంది. 6 నెలల కాకముందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కాబట్టి ఖచ్చితంగా 100% ఎలక్షన్ వస్తాయని చెప్పి ముందే తెలుసు నాకు. చావోరేవో తప్పదు. ఈరోజు ఈసారి గ్యారెంటీ గెలవకుంటే నేను ఎంత ఏ ఛాలెంజ్ కంటే ఛాలెంజ్ రెడీ. నేను డిసైడ్ అయిపోయినా. నా కట్టే కాలేదు కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఈ ప్రజల్ని అంటి పెట్టుకుంటా, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చిన తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప. ఇక ఏం లేదు కానీ తెలంగాణలోని దండం పెట్టి ఇప్పుడు ఏం కాలం నడుస్తుందా అంటే ఎలక్షన్ల కాలమే నడుస్తుందిలా. మరి ఏందుల్లా ఇక మొన్నటి దాకా జూబ్లీ సంసారం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పండుగ రాబోతుందట, ఉప ఎన్నిక పండుగ. ఏంది ఏ కథ ఎక్కడ అంటే ఖైరతాబాద్ పండుగ. ఓ అమ్మా అంటే మరి ఈ కథ అంతా ఎరుకున్న ముచ్చటే. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ ఇక మరి ఇక్కడ ఆడగా దేశం పెదకూడదు దాకా పోయింది పంచాయతీ. ఇక ఇలా 8 కోళ్ళాగలు మేము కార్లనే ఉన్నామని నొట్టి మీద కాకలే అవి మొత్తుకుంటున్నాయి. ఇక 2 కోళ్ళాగలు అయితే కుడితరపడ ఏరుకోలే తల్లాడుతున్నాయి. ఎందుకంటే అవి ఆధారాలు దొరకబెట్టినాయట. ఇక మరి తక్కువ బీఆర్ఎస్ వాళ్ళు ఏడ దొరుకుతారో ఆడ అందుకుందామని చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఖైరతాబాద్లో మన్య గోవర్ధన్ రెడ్డి చిన్నగా జాడ పట్టుకుంటూ వచ్చిన ఆఫీస్కు. మరి ఇక గతంలో ఆయన 2018లో మరి ఇక గద్దొచ్చి కోడిపిల్ల కొడుకుపోయినట్టుగా మరి ఆయన ఆశపడ్డా కానీ టికెట్ దక్కలేదు. ఇక మరి అయినా మరి జనాలలో ఉన్నాడా లేడా, మరి ఈసారి మరి ఉప ఎన్నిక పండుగ వస్తే మరి మన్య గోవర్ధన్కు తొవ్వ సాపు అవుతుందా అయితలేదా కథ మాత్రం నేను చెప్తా, మీరు చూస్తూనే ఉంటారు. మన నేను సారో శరణార్థి. ఎట్లా సంగతి మరి పండుగ మళ్ళా ఖైరతాబాద్ పండుగ ఖాయమే అయితట్టు కొడుతుంది. మరి ఎట్లా నువ్వు ఏమన్నా మరి సైజ్ చేసుకుంటున్నావా, తొవ్వ సాపు చేసుకుంటున్నావా? తొవ్వ సాప్ అయింది ఆల్రెడీ. కేసీఆర్ గారు తొవ్వ సాప్ చేసేసి ఆల్రెడీ వర్క్ చేసుకో అని చెప్పడం జరిగింది. అబ్బా ఇప్పుడు కాదు, గత 6 నెలల కిందనే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానం నాగేందర్ గారు మన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి 6 నెలల కాకముందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కాబట్టి ఖచ్చితంగా 100% ఎలక్షన్ వస్తాయని చెప్పి ముందే తెలుసు నాకు. కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు జ్యుడిషియల్ అడ్డం పెట్టుకొని కొంచెం 1 year 1.5 year 2 years లాక్కుండా వచ్చారు. అయినా కూడా ఇప్పుడు కంపల్సరీ చావోరేవో తప్పదు. దానం నాగేందర్ గారికి 100% రాజీనామా చేయాల్సిందే, లేకపోతే 100% డిస్క్వాలిఫై అవుతాడు. ఖచ్చితంగా పండుగ వస్తుందంట. స్పీకర్ గారు అన్నారు డిస్క్వాలిఫై చేస్తారు, లేకపోతే కోర్టు అనేది డిస్క్వాలిఫై చేస్తుంది. 100% ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ ఎలక్షన్ రావాల్సిందే. అది కథ. సరే అయితే మీకు ఇప్పుడు కేసీఆర్ కూడా అభయం ఇచ్చిండు. కేసీఆర్ గారు అభయం ఇచ్చిండు, వర్క్ చేసుకోమన్నాడు. నేను ఇప్పుడు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలతోనే మమేకమై ఉన్నా. 2014లో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే. 2014లో ఇదే దానా నాగేందర్ గారు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని మా పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉంటే గెలవనని చెప్పేసి చచ్చిపోయిన పాముకు మా కేసీఆర్ గారు పాలు పోసినట్టు అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ కాళ్ళు పట్టుకొని మా పార్టీలోకి వచ్చి చిన్నగా టికెట్ తెచ్చుకుని 2018లో నా నోటికాడి బుక్కలు తీసుకొని 2018లో పార్టీ బీఫామ్ మీద గెలవడం జరిగింది. 2023లో కూడా సేమ్ మళ్ళీ నాకు ఇస్తాను చెప్పారు. మళ్ళీ సేమ్ అదే కాళ్ళు పట్టుకొని మళ్ళీ టికెట్ తీసుకున్నాడు. మళ్ళీ రెండోసారి కూడా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత పార్టీ అధికారంకి వెళ్ళి పోగానే 2 నెలలు కూడా ఆగలే వ్యక్తి. ఎంత దారుణమైన వ్యక్తి అంటే ఎప్పుడు రన్నింగ్ బస్ ఎక్కుతుంటాడు. ఆయనకు అధికార పార్టీ కావాలి. ఆయనకు ప్రజలు కాదు, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ కాదు, ఆయన కోట్లేసి గెలిపించిన ప్రజలు కాదు. ఆయనకు ఓన్లీ రాజకీయం అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన రన్నింగ్ బస్ ఎక్కుతుంటాడు. ఏ అధికార పార్టీలో అధికారం పోతుంటాడు. ఒకటి చెప్తే ఎగ్జాంపుల్, 2004లో టికెట్ ఇవ్వకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ టీడీపీలోకి పోయాడు. వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ టీడీపీకి రాజీనామా చేసి ఇమీడియట్లీ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ దీంట్లో జాయిన్ అయ్యాడు. బై ఎలక్షన్ పెడితే పుట్టుకొని గోవింద్ అయిపోయింది, ఓడిపోయాడు. అప్పుడు మళ్ళీ తర్వాత 2014 ఓడిపోగానే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీని బీసీని ఎత్తుకొని బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అసలు పట్టించుకోరు అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చి మినిస్టర్ అయ్యి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అన్ని అనుభవించి మళ్ళీ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత మన అసెంబ్లీ చూసినా ఏ మాట మాట్లాడి అసలు కాళ్ళు కొడతా బయట తిరగాను
నీ అంత చూస్తా అని చెప్పేటుండు. ఆయన వ్యక్తిత్వం లేని మనిషి, ఒక విశ్వాసం లేని మనిషి. ఆయనని ఇప్పుడున్న ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆదరించరు, కొంత శాతం ఓడగొట్టడం రెడీ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒక్క పార్టీలు ఉన్నాడు ఆయన. ఒక్కసారి అంటే సరే అవసరం కొద్దో లేకపోతే ఏదైనా మారచ్చు. కానీ ఎప్పుడే అప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. సో అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా నాకు వాత పెట్టడం గ్యారంటీ, 100% ఓడిపోవడం గ్యారంటీ. నేను 100% ఇది ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి 100% ఇక్కడ చాలా సమస్యలు ఉండే. డ్రైనేజ్ సమస్య ఉండే, వాటర్ సమస్య ఉండే, పవర్ సమస్య ఉండే, అన్ని సమస్యలు ఉండే. ఆ సమస్యలన్నీ తీర్చిదిద్ది ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ 100% దాదాపు 27,000 మెజార్టీతో గెలిచింది మన 23లో. మరి జూబ్లీహిల్స్లో ఇప్పుడు మీ కేటీఆర్ సారు బాగానే తిప్పలవాడి ముందు వాడి నడిపించినా ఆడ మీకు విలంపరం లేకుండానే అయ్యింది. మరి ఇంట్లో ఇంకోటి కొత్త ముచ్చట వస్తుంది. ఇప్పటికే ఓడిపోయి మీరు బాధలు ఉంటే ఇప్పుడు కేటీఆర్ను మళ్ళా ఏదో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో గవర్నర్ ఏదో అనుమతి ఇచ్చిండు అనే కథ నడుస్తుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ పుసుక్కున ఆయన మరి ఏమైనా కేసు అయితే మరి పెద్ద మనిషి కేసీరావు వచ్చి ప్రచారం చేస్తాడా లేకపోతే ఈ పగ్గారు హరీష్ రావుకి ఇస్తారా? ఎవరుంటారు నీకు దాపుకు? ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్కి వచ్చే వరకు 11వ తారీఖు నాడు పోలింగ్ అయింది. 8వ తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుందని చెప్పేసి సర్వేలు చెప్పినాయి. మన పబ్లిక్ కూడా, మేము కూడా కొంచెం తిరిగినాం. తిరిగితే ప్రతి 100 మందిలో దాదాపు 70-80 మంది ఖచ్చితంగా కారుకేస్తాం, సారే కావాలి, సార్ 10 సంవత్సరాలు చాలా బాగా చేసిండు, మాకు వెల్ఫేర్ అందింది, మాకు మంచి ప్రతి ఒక్కరికి మా కేసీఆర్ గారు చెప్తుంటాం, మేము ఎప్పుడు చెప్తుంటాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఇంటికి వెల్ఫేర్ స్కీమ్ అందింది. ఒక సామెత ఉంది, హనుమంతులు లేని ఊరు లేనట్టు కేసీఆర్ గారు చేసిన సంక్షేమం అందరన్న ఊరు ఇల్లు లేదని చెప్పేసి అనుకుంటారు కదా. అట్లా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉండే. తర్వాత 8వ తారీఖు తర్వాత మొత్తం అధికార పార్టీ కాబట్టి అన్ని రంగులు పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ డిపార్ట్మెంట్, కొద్ది రౌడీజం అన్ని ఆడుకొని మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అసలు గెలిపే కాదు. గతంలో 2023లో వచ్చిన ఎలక్షన్ ఓట్ల కంటే మొన్న వచ్చిన ఎలక్షన్ 70,000 చిల్లర, అప్పుడు 60,000 చిల్లర వచ్చినాయి, ఇప్పుడు 70,000 చిల్లర వచ్చినాయి. అంటే ఇంకో 10,000 పెరిగినే తప్ప తగ్గలేదు. సరే మేము ఓట్ నైతికంగా గెలిచినట్టే, దాంట్లో ఏం లేదు. ఇంకోటి రెండోది ఈ కార్ రేస్ విషయంకి వస్తే చెప్తున్నాం. ఈ కార్ రేస్ విషయంలో క్లియర్ గా గతంలో చాలా సందర్భాలు మేము చెప్పినాం, కేటీఆర్ చెప్పారు, కేసీఆర్ అందరూ చెప్పినాం. అది ఓపెన్ సీక్రెట్ ఏం లేదు, ఓపెన్ విషయం అయింది. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు సెకండ్ ఈ కార్ రేస్ విషయంలో స్పాన్సర్ పక్క పోయినందుకు ఖచ్చితంగా సెకండ్ టైం కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ నడిపించాలని చెప్పి ఉద్దేశంతో స్పాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి హెచ్ఎండి నుంచి 55 కోట్ల రూపాయలు పంపడం జరిగింది నిర్వాహకులకు. ఈ కార్ రేస్ నిర్వాహకులు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మాకు 55 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అవినీతి ఏముంది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ టైం మంచి సక్సెస్ఫుల్ అయింది. దాదాపు నెల్సన్ పత్రిక చెప్పింది ఈ ఫస్ట్ టైం కార్ రేస్ విషయంలో 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. సెకండ్ టైం కూడా స్పాన్సర్కి ఇబ్బంది ఉంది, స్పాన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి సెకండ్ టైం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మరొకసారి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో 55 కోట్ల రూపాయలు హెచ్ఎండి పంపారు. ఇంట్లో వాళ్ళు ముట్టి అని చెప్తారు, ఇంట్లో ఎక్కడ కూడా 1% కూడా అవినీతి లేదు. కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేటీఆర్ గారిని అపాస్పాలు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీకి ఏదో కార్యకర్తలు మనోధైర్యం దెబ్బతింటుందని చెప్పేసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల విషయంలో కానీ, స్థానిక ఎలక్షన్ విషయంలో కానీ, ఖైరతాబాద్ ఎలక్షన్ విషయంలో కానీ ఇబ్బంది చేయొచ్చు అని చెప్పి చిన్న ఆలోచన. అది చిన్న ఆలోచన కాదు, చిలిపి ఆలోచన. అది అట్లాంటి పనికిమాలిన ఆలోచన. రాజకీయం ఏదంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. 2 సంవత్సరాల నుంచి కోడిగుడ్డు మీద ఈకే విట్టినట్టు దాన్ని ఆకుకుంటా వస్తూ ఉండు. దాంట్లో ఏమీ లేదు. ఒకళ్ళు ఇన్ కేసు కక్షపూరితంగా అరెస్ట్ చేసినా కూడా ఇమీడియట్ బెయిల్ వస్తుంది. దాంట్లో మనం కేటీఆర్ గారు లబ్ధి పొందింది లేదు. ఓన్లీ రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి లేకపోతే హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పి ఉద్దేశంతో ఒకసారి కార్ రేసులో మంచి ఇమేజ్ పెరిగింది, 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో దాంట్లో ఫస్ట్ టైం ఈ ఈవీ కార్ రేసు చూసేసిన తర్వాత అమర్రాజ్ బ్యాటరీ కంపెనీ వాళ్ళు 9,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది. కేటీఆర్ గారి ఉద్దేశం అదే. ఇక్కడ ఒక మంచి బ్రాండ్ చూపించేస్తే ఇమేజ్ పెరిగితే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇమేజ్ మా ఎలక్ట్రికల్ సంబంధించిన నడుస్తాయి కాబట్టి దాన్ని ముందు హబ్బుగా చేయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టిండు. అంతే తప్ప మీలాగా కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంటుందని చెప్పి స్కామ్ చేయాలని చెప్పి మీకుంటుంది ఇంటెన్షన్. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ అలాంటి ఆలోచన లేదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడి పెట్టాలి, లక్షల కోట్ల పెట్టుబడి వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి జరగాలనే ఉద్దేశంతో గత 2014 బిఫోర్ తెలంగాణ రాష్ట్రం పెట్టుండే 2014 నుంచి 2023 తెలంగాణ రాష్ట్రం పెట్టి వచ్చింది. ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది,
ఎంత పర్ క్యాపిటల్ పెరిగింది అందరూ తెలిసిన విషయం. కావాలని కోటి గుడ్డు ఈకలు విక్తుంది తప్ప దాన్ని వచ్చేది లేదు సచ్చేది లేదు. అనవసరంగా ఆభాస్ పాలైతే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే దానం నాగేందరు ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళకు సంధిస్తట్టుగా ఎందుకు ఉండాలి, ఇది నేనే ముందుగాల రాజీనామా చేసి ఇదైతా మా వాళ్ళతో మాట్లాడుకుంటా అని ఇప్పుడు ఢిల్లీనే మకాం పెట్టి నాకు మంత్రి పదవి అని కొట్లాడుతున్నాడు. ఆ మంత్రి పదవి కూడా మరి ఒకవేళ పుసుకున్నా అయితే మరి ఇంకెంత బలం పెరుగుతట్టుంది. మరి ఎట్లా రేపు మన్నెకోవర్ధన్ రెడ్డి ఢీకొంటగా ఆయనకు బలం పెరుగుతట్టుంది. మీరు ముందే చెప్పారు కుర్తిలో పడ్డ ఎలకలాగా ఉందని చెప్పి ఆ ఇద్దరు వ్యవహారం. ఆ ఇద్దరు వ్యవహారంలో మనోడు నెంబర్ 1 ఉంటాడు. ఎందుకంటే ఒక పార్టీ ఎమ్మెల్యే గెలిచి 6 నెలలనే ఇంకో పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని బీఫామ్ మీద పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంకా వేరే ఎవిడెన్స్ అవసరం లేదు. 100% ఎవిడెన్స్ దొరికింటే ఖచ్చితంగా కుడిదల పడ్డ ఎలక కాదు సచిన ఎలకలాగా తయారవుతాడు. ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాల్సిందే, లేకపోతే డిస్క్వాలిఫై కావాల్సిందే. ఇక దీంట్లో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎన్ని కథలు పడ్డా ఎన్ని తల కిందికి చేసి కాళ్ళు పైకి వేసినా కూడా ఆయన 100% డిస్క్వాలిఫై కావాల్సిందే, లేకపోతే రాజీనామా చేయాల్సిందే. 2 ఆప్షన్స్ ఆయనకు. నెంబర్ 1. ఇప్పుడు ఆయన మంత్రి పదవి వచ్చినా ఏ పదవి వచ్చినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓడగొట్టడానికి. చాలా సందర్భాలు చెప్తున్నారు, మనం ఎంత ప్రెజర్వేటేషన్ చేసినా కూడా ఓటర్ అనే వాడు డిసైడ్ అయిపోయిండు. దానం నాగేందర్ లాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే ప్రతి ఒక్కరు ఇట్లే తయారవుతుంటాడు. అసలు ఒక గవర్నమెంట్ లో పోయిన తర్వాత 2 నెలలు కూడా ఆగని పరిస్థితి ఉందంటే ఎంత తొందర ఉంది చెప్పి ఆయనకు. పోయినోడు పోతురా మళ్ళీ అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడు, ఎంత మహంకారంగా మాటలు, ఒక రౌడీ మాటలు, చిల్లర మాటలు మాట్లాడేసి ఆయన ఇచ్చేది ఆయన తీసుకున్నాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయిన దానం నాగేందర్ గారు అంత అసెంబ్లీ సాక్షిగా లైవ్ ఉంటుంది. అంత ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో చూస్తుంది తెలంగాణ రాష్ట్రం, ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక రౌడీ లేక బజార్ రౌడీ లేక మాట్లాడు ప్రజలందరూ చూసారు, గమనించారు. ఖచ్చితంగా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, నెలకు వచ్చినా, మార్చిలో వచ్చినా, ఏప్రిల్ వచ్చినా ఖచ్చితంగా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మినిస్టర్ అయినా ఇంకేదైనా కూడా ఏం చేసేది లేదు. సరే కొంత ఫోర్స్ పెడుతున్నారు. ఆల్రెడీ మనం చూసిన జూబ్లీస్ ఎంత ఫోర్స్ పెట్టారు, అంతకు ఇంకా కొంచెం ఎక్కువ ఫోర్స్ అవుతున్నారు. అయినా కూడా ప్రజలు డిసైడ్ అయిపోతే ఎవరి మాట ఎవడినాడు. ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలని చూస్తారు. మొన్ననే రాష్ట్రం మొత్తం ఏడుస్తుంది ఆ జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్ట గెలిచిందో ఓన్కి అర్థం కాని పరిస్థితుంది. కానీ అక్కడ ఉన్న మిస్టరీ వేరు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి. అక్కడ నవీన్ క్యాండిడేట్ కూడా కొంత ప్లస్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కూడా నేను 2010 నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నా, ఖైరతాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా. 2014 పోటీ చేసినా, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా 2018 అట్లే ఉన్నా, 2023 అట్లే ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలతో మమేకమైన ప్రతి కార్యక్రమానికి అటెండ్ కదా. అది మంచిది కానీ, చెడుది కానీ, సాగు కానీ, పెళ్లి కానీ, ప్రతిదానికి అటెండ్ అయినా ఏ చిన్న సమస్యను కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. వాళ్ళకందరూ తెలుసు. వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఒకసారి మన ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా మీరు ఒక కెమెరా పెట్టండి, ఎవరిని అడగండి చెప్తాడు. మన్నెకోవర్ధన్ ఎట్లా అంటాడు, ఏ కార్యక్రమానికి వస్తాడా, మీ పిలిస్తే పలుకుతాడా, లేకపోతే ఫోన్ చేసి ఎత్తుతాడా, మీరు ఒకసారి అడగండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ కండి. ప్రజలందరూ డిసైడ్ అయినారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని చూసి, కేసీఆర్ చేసే సంక్షేమం అభివృద్ధిని, కేటీఆర్ చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రిని ఎంత మంచి అభివృద్ధి చేసిందో. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో అనేక బస్తీలు ఉన్నాయి. దాదాపు చిన్న పెద్ద కలిపితే 100 బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలలో బస్తీ దవాఖాన పెట్టేసి ప్రజలకు సుస్థి చేసినా కూడా ప్రజలకు చిన్న ఇబ్బంది లేకుండా బస్తీ దవాఖాలు చేయించుకున్నది. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా టెస్టులతో సహా ఫ్రీ ఇచ్చి, మెడిసిన్తో ఫ్రీ ఇచ్చిన ఘనత కేటీఆర్ దక్కుతుంది. అనేక సంక్షేమాలు 1-2 కాదు, అనేక సంక్షేమం. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ అనేక కార్యక్రమాలు చేసిండు. ఇక్కడ ఖైరతాబాద్లో ఏ చిన్న సమస్య లేకుండా చేసిన ఘనత కేటీఆర్ దక్కుతుంది. కాబట్టి ప్రజలందరూ రెడీగా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పోటీ చేయడానికి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు గతంలో బతుకమ్మ చీరని ఇస్తే అవి ఏమైనా బర్లకు పగ్గాలు వీరుకురు. మేము ఇవాళ ఇందిరాగాంధీ జయంతి పండుగ రోజున ఇందిరమ్మ చీరలు ఇస్తే ఇవాళ అంచున్న చీరలు అబ్బా సుక్క లెక్క మెరిచిపోతురు. మా ఆడబిడ్డలు సంబూరపడుతురు. ఆ చీరలు మా మంత్రులే కట్టుకుంటారు. వాళ్ళ ఇల్లు ఇంటి ఆమెలకైతే వీళ్ళే సంబూరపడుతురు అనేది కూడా రేవంత్ అన్నయ్య అన్నాడు. మరి ఇప్పుడు మోక వచ్చింది. మరి జనాలు ఏమన్నా ఇందిరమ్మ చీరలకు ఆశపడి అడుమొగ్గేనా? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊహాజంతంలో నడుపుతున్నాడు. నిజంగా 100-200 చీరలు వస్తే నిజంగా మంత్రులే కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అరాచకాలు చేస్తూ 6 గ్యారంటీలు అమలు చేయకుండా, 420 హామీలు అమలు చేయకుండా ఏదైతే ప్రజలను మోసం చేస్తారో ఆ మోసం చేసినందుకు ఇందిరమ్మ ఇల్లు చీరలు మంత్రులే కట్టుకోవాలి. ముఖ్యమంత్రితో సహా వాళ్ళే చీరలు కట్టుకొని వాళ్ళే ఉపయోగించాలి. ఎందుకంటే వాళ్ళు మోసం చేసి 2023లో చేసిన సంక్షేమ ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలను ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి 6 చీరలు కట్టుకొని, గాజులు వేసుకొని, బొట్టు పెట్టుకొని తిరగాలి.
క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అంతే తప్ప మొన్నటిదాకా స్లోగన్ ఉండే 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి సందర్భం ఉండే. ఏ ఒక్క మహిళన్నా కోటీశ్వర అయిందా? కోటీశ్వరు పక్కన పెట్టు, నువ్వు 6 గ్యారెంటీలో ఒకటి ఉంది, 2,500 రూపాయలు ప్రతి మహిళకు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాను చెప్పినావు. ₹1 ఒక్కరికైనా ఒక మహిళకి ఇచ్చినవా? ఇవ్వకపోగా ఉల్టా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానికి స్లోగన్ ఆయనకు. ఈ 2 సంవత్సరాలు ఉదరగొడుతున్నా అది. ఇంతవరకు ఒకరికి ఒక 2,500 రూపాయలు కోటీశ్వరు కాలేదు. అది అంత ఉత్తదే ఊహాజనితం. ఇప్పుడు కూడా ఇంద్రమ్మ పిల్లు పేరు అంచు చీరలు కడతా, లేకపోతే పట్టు చీరలు కడతా, లేకపోతే మా మంత్రులే కట్టుకోవడం రెడీ కూడా అంత బాగున్న చీరలు అని చెప్పి గొప్పలు చెప్పి ఊరుకుంటాడు కదా. ఆయన ఈ 2 సంవత్సరాల నుంచి గొప్పలు చెప్పుకుంటే తప్ప ఇంప్లిమెంట్కి వచ్చే వరకు 1% ఉండదు. 0.000 ఉంటుంది అనేది. ఆ చీరలుగా వచ్చేయలేదు, సచ్చేయలేదు, పోయేయలేదు. అదా ఊరికే అది. నిజంగా కూడా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో డబ్బులు ఇచ్చినా, చీరలు ఇచ్చినా, ఇంకా ప్రలోభాలు గురి చేసినా, ఏం చేసినా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు దానం నాగంత ఓడగొట్టడానికి. ఒకటి 100% చెప్తున్నా, ఈ రోజు ఈసారి గ్యారెంటీ గెలవకుంటే నేను ఎంత ఏ ఛాలెంజ్ కంటే ఛాలెంజ్ రెడీ. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి రెడీ ఉన్నారు. దానం నాగేందర్ వ్యవహారం అంతా తెలుసు. ఏ రోజు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, ప్రజల గురించి ఆలోచించలేదు, ప్రజలతో మాట్లాడలేదు. ఎవరో ఒకరికి 2,000, 10,000, 20,000 ఇచ్చేసి గొప్ప సంకలు గుద్దుకుంటుండడం అంతే తప్ప ఎవరు కూడా ఇంత చెప్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. 2 సంవత్సరాలు ఏదన్నా సాగుపోయిండా, ఏ పెళ్లికైనా పోయిండా, ఏ సమస్యను తీర్చిండా, ఒక రోడ్ వేసిండా, ఒక డ్రైనేజ్ వేసిండా, కార్పొరేటర్లు చేసుకున్నది చిన్నదో కిందదో కార్పొరేటర్లు చేసుకోవడం తప్ప ఒక ఎమ్మెల్యే కూడా ఏ పని చేయలేదు. దేనికంటే ఆయన ఛాలెంజ్ సిద్ధంగా ఉంటాం. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఆయన ఏ రోడ్డుకి వచ్చినా, ఏ గల్లీకి వచ్చినా, ఏ బస్తీకి వచ్చినా, ఏ కాలనీకి వచ్చినా నేను సిద్ధంగా వస్తాను. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధికి వస్తా, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రండి. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమం పక్కన పెడితే, అభివృద్ధి పక్కన పెడితే, ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఏ చిన్న పని చేసినా ఛాలెంజ్ దేనికంటే ఛాలెంజ్. మేము యునానిమస్ ఆయనకు దండం పెడతాం. ఆయన పని చేసినట్టు చూపిస్తే ఏ పని చేయడం ఆయనకు అవసరం లేదు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఆయన పర్సనల్ పనులు తప్ప ఇంక వేరే పని ఉండదు. సెటిల్మెంట్లు అది తప్ప ఇంకే వేరే ఉండదు. ఇప్పుడు మన్య గోవర్ధన్ రెడ్డి ఓడిపోయినా గెలిచినా రోజు జనాల నాలుకల నాట్యం ఆడింది అనే పేరు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను నా జనాలనే నా కుటుంబంగా తలుసుకొని ఉన్నా అని చెప్తున్నావు. మరి ఇప్పుడు ఖైరతాబాద్లో ఏం కనపడుతుంది ఇంకా సమస్య? ఇప్పుడు దానం నాగేందర్ ఎమ్మెల్యే 2 ఏళ్ల పొద్దు, మన్య గోవర్ధన్ రెడ్డి జనాలలో ఉంటే ఇంకేం సమస్య కనపడుతుంది? రేపు జనాలకు ఏం చెప్పి ఓట్లాడుతుంది? సమస్య అనేది నిరంతర ప్రక్రియ. ఒక రోజు ఈ రోడ్ వేసినాం అని చెప్పి జీవితకాలం 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉండదు. ఆ రోడ్డు పాడైతుంటుంది, జనాభా పెరుగుతుంటుంది, రోడ్డు గుంతలు పడుతుంటుంది, వర్షాలు వస్తుంటాయి, కొట్టుకుపోతుంటాయి. ఇవన్నీ సమస్య రెగ్యులర్ ఉండే ప్రాసెస్. ఇవన్నీ రెగ్యులర్గా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో కలిసి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ, ప్రజలకు మంచి తలలో నాలుకలాగా ఉండే బాధ్యత ఒక కార్పొరేటర్కు, ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది. కార్పొరేటర్లు ఇంత కొంత చేస్తారు, కానీ ఈయన ఎక్కడే పోయింది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ రోజన్నా చెప్తున్నారు కదా, మీ కెమెరా పట్టుకొని పోదాము, ఏ రోజన్నా ఒక్క రోజు వచ్చి ఎవరైనా చనిపోయిన ఇంటికి కార్యకర్త ఇంటికి వచ్చిందా, లేకపోతే ఎవరైనా బస్తీకి వచ్చి ఆమె సమస్యల గురించి మాట్లాడిందా, ఒక పేదవాడిని పరామర్శించిండా, ఒక పిల్లల్ని చదివించిండా, ఎవరికైనా ఏదైనా ఆరోగ్య బాధలు సహకరించిండా, ఒక హాస్పిటల్ ఫోన్ చేసి చెప్పిండా, ఏం చేసిందని అసలు ఏం చేయడం చెప్తుంది కదా. అసలు ఆయన ఓన్లీ దానం నాగేందర్ అంటే కరప్షన్ మీన్స్ అంటే సెటిల్మెంట్ అంతే, అందుకే వేరే ఉండదు. కరప్షన్ మీన్స్ అంటే పక్కన పెడితే, కరప్షన్ అంటే ఎంత కొంత వస్తుంది ఏదైనా ఆన్లైన్ బెదిరిస్తే. కానీ ఈయన సెటిల్మెంట్ 100 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. ఇప్పటికీ 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా కూడా సరిపోవట్లేదు ఆయనకు. సముద్రం నీళ్ళు వస్తే నీళ్ళు కనబడే కదా, ఆయన అంత ఆస్తున్నా కూడా ఆయన సరిపోదు. ఇంకా ప్రజలను పీక తినాలి, ఆ పార్క్ ప్లేస్ ఉండొద్దు, ఏ చిన్న డిస్ప్యూట్స్ ఏమైనా సమస్యలు ఉంటే ఆయన పట్టుకోవాలి, ఈయన పిలవాలి, ఆయన పేరు రాయించుకోవాలి. ఈ తప్ప ఇంకా వేరే పని లేదు. ఎట్టి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ మాత్రం ఏం ఉపయోగపడలేదు దానం నాగేందర్. 2009 నుంచి 2014 వరకు ఒక మంత్రిగా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ ఒక్కరికి కూడా ఇంత ఉపయోగపడలేదు. అంటే కొంతమంది ఆయన బెదిరించే భయపెడిచే చెప్పించుకోవచ్చు, కానీ వాస్తవం మాత్రం అది ఎవ్వరికి ఇంత ఉపయోగపడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, 2014 నుంచి 2018 ఓడిపోయాడు. ఏ రోజు కూడా తన సొంత అనుచరులకు కూడా తల్లిదండ్రులు చనిపోయినా కూడా అటెండ్ అయిన సందర్భం లేదు. సొంత అనుచరులు దానికి ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళకు కూడా ఒక్కరోజు కూడా పలకరించి పాపాను పోలేదు. 2018 తర్వాత ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, సంక్షేమం మంచిగా నడిచింది, అభివృద్ధి మంచిగా నడిచింది, పార్టీ మంచి పటిష్టంగా అయిందని చెప్పేసి కాళ్ళలో పడుకొని కేసీఆర్ కాళ్ళు పడుకొని మా పార్టీలోకి వచ్చిండు. 2018లో సార్ నా నోటు కొట్టిండు, నా కడుపు కొట్టిండు, పోయి ఖచ్చితంగా టికెట్ తెచ్చుకుని గెలిచిండు. 2018 నుంచి 23 వరకు మళ్ళీ అదే పైరోలు చేసిండు. అయినా కూడా ఎక్కడ కూడా కార్పొరేటర్ 6 కార్పొరేటర్లు ఉంటే మా దగ్గర 6 కార్పొరేటర్ పనిచేసేసి
కేటీఆర్ గారు చేసిన మున్సిపల్ శాఖ మంత్రి అంటే బాగా పనిచేసిండు, బాగా సక్సెస్ అయింది అన్ని విషయంలో, కరెంటు విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ. 2023లో మళ్ళా టికెట్ ఆయనకి ఇచ్చారు. కేసీఆర్ గారు గెలిచిండు, విశ్వాసం లేని ఘాతకుడు ఎంబడే పోయిండు కదా పార్టీకి. దీన్ని బట్టి ఎప్పుడు అర్థం చేసుకో ఎట్లాంటి వ్యక్తి అనేది. అయితే మరి ఇప్పుడు ఏం లేదు కానీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక కోరుకోదు, అసలు ఇక బీఆర్ఎస్ పార్టీ ఉనికే లేదు, జూబ్లీస్తోనే కథం అయింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ కోరికలు కూతలు కూస్తున్నాయి. మరి ఇది ఏమన్నా దెబ్బ పడేనా? అసలు ఏంది జూబ్లీస్ ఇప్పుడు లోకల్ బాడీ కానీ జిహెచ్ఎంసీ కానీ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు కానీ ఏమన్నా దెబ్బ పడేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి తాతగారు, ఇప్పుడు 2014 మేము కూడా అదేనాం, కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఉండదు, తెలంగాణ ఇచ్చిన పాట వచ్చిన పాట అని గొప్పలు చెప్పుకున్నా కూడా ఒకరు అసలు అడ్రస్ లేకుండా పోయిండు అని చెప్పి మేము కూడా చెప్పిన సందర్భం ఉంది. 2018కి వచ్చే వరకు మేము కూడా సేమ్ అదే చెప్పినాం. 2018లో మేము దానం మన ఈయనే రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిండు, స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయి ఇక్కడ వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీగా అయ్యిండు. అప్పుడు ఏమన్నా అందరూ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందో తెలంగాణలో కూడా పని అయిపోయింది అనుకున్నాం. ప్రజలు అనుకున్నారు, మేము అనుకున్నాం, అందరూ అనుకున్నాం. కానీ ప్రజలు ఒకసారి అనుకుంటే ఏమని చెప్పు, మా పార్టీని పక్కన పెట్టారు, కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు, అదే 64 సీట్లు 65 సీట్లు తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడు కూడా అహంకారంతో ఇప్పుడు కూడా జనాలు అదే ఊరుగా చూపించా 70,000 ఓట్లు వచ్చినాయి. మజాక్ అయింది అది ఏమన్నా? 70,000 ఓట్లు అంటే ఏం చెప్పు? 70,000 ఓట్లు మీరు అంత అకృత్యాలు చేస్తే ఏది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైపే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వైపే, రౌడిజం వాళ్ళ వైపే, గుండాల వాళ్ళ వైపే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి. మాకంటే వాళ్ళకి 24,000 23,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఏం దాని అంత కోట్ల, అన్ని కోట్ల, అసలు ఏది ఎలక్షనా లేకపోతే ఏమైనా చెప్పండి? అన్ని 200 కోట్లు ఖర్చు పెట్టడం ఏంది? అంత రౌడిజం చేయింది. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అసలు ఉన్నది లేనట్టే. పోలీస్ డిపార్ట్మెంటే దగ్గరుండి ఈ ఇంటికి ఓట్లు రాలేదు, వాళ్ళు ఓట్లు అడుగుతారు, డబ్బులు వంచని చెప్పేసి డబ్బులు వంచుతుంటే కళ్ళు మూసుకొని కళ్ళ గంతలు కట్టుకొని ధృతరాష్ట్రం లెక్క చేసి వాళ్ళు అంత వ్యవహారం నడుస్తుంటే ఇక సిగ్గుమాలి ఇంకేం చెప్తుంది చెప్పు? అది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే 100% గట్టిగా వాడినది అసలు లేనట్టే లెక్క. ఎలక్షన్ కమిషన్ మేము క్లియర్ చెప్పినాం, ఓట్ల చోరీ అవుతుంది, ఓట్లు దొంగ ఓట్లు రాయించారు, 20-25 ఓట్లు రాయించారు, ఒక్కొక్క ఇంటి మీద 100-150 ఓట్లు ఏంది అని చెప్పినా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్న సందర్భం లేదు. అటు ఎలక్షన్ కమిషను, పోలీస్ డిపార్ట్మెంటు, రౌడీజం, గుండాయిజం, పైసలు అన్ని రకాలుగా వ్యవస్థలు నిలబెడితే 20,000 ఓట్ల పైనకి వచ్చింది. అది గొప్ప గెలిపే కాదు. సరే గెలిచిన నవీన్ మంచి వ్యక్తి, అది ఆ గెలుపు కూడా ఎట్లేని అక్కడ క్యాండిడేట్ నవీన్ నా లెక్కనే 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసిండు, 2018 ఇండిపెండెంట్ పోటీ చేసిండు, ప్రజలతో మంచిగా ఉన్నాడు, ప్రజలతో కలిసి ఉన్నాడు, కష్టాలు సుఖాలకు అన్ని ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం ఆయన గెలిచిండు. అదే నవీన్ క్యాండిడేట్ కాకపోతే ఖచ్చితంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది. అంతేనా? అసలు మొహమాట లేదాడా? నవీన్ కూడా కొంత ప్లస్ అయిందాడా? ఈయన కూడా మేము ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా నాకు కూడా అంతే ప్లస్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఎప్పటి నుంచో 2010 నుంచి ఖచ్చితంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో నాకు ఎన్నో ఆఫర్లు వచ్చి ఎక్కడెక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ అని చెప్పి నేను చచ్చిపోయేంతవరకు ఖైరతాబాద్లో ఉంటా. నేను డిసైడ్ అయిపోయినా నా కట్టే కాలేదు కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజల్ని అంటి పెట్టుకుంటారు, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చిన. మా నాన్న తాత మొత్తలే మేము బ్యాక్గ్రౌండ్ ఏది, మా పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నేను ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ఒక బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నా. కార్యకర్తగా 2014 అవకాశం ఇచ్చారు, 2020 ఖచ్చితంగా బై ఎలక్షన్ ఖచ్చితంగా అవకాశం ఇస్తాను చెప్పిండు, మాట ఇచ్చిండు. ఖచ్చితంగా వర్క్ చేసుకుంటున్నా, వర్క్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. ఇక ఇప్పుడు ప్రతి ఒక్క మీటింగ్లో పెద్ద మనిషి కేసీరావు సార్ ఏమనేదంటే కనతలకి భూమి పెట్టినోడు పినతలకి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట అని ఈ సాయంత్రం సారుకు వచ్చేది. మరి ఇప్పుడు సారు ఇప్పుడు ఆ భాగవతమే ఈ కాంగ్రెస్ కోజాలు ఏమంటున్నాయి అంటే ఇవాళ సొంత చెల్లె కవితమని ఇవాళ ఎడనాటి ఆమె కన్నీళ్లకు కారణమవుతుర్రు. వీళ్ళు సొంత శైలికు న్యాయం చేయని వాళ్ళు జనాలకు ఏం చేస్తారు అనేది కూడా వీళ్ళు తెర మీద తీసుకొస్తారు సారు. మరి ఏం చెప్తే వాళ్ళు? అది తప్పండి. ఇప్పుడు కవితక్క గారు ఏంటంటే స్వయంగా ఆమె ఏదో సొంత ఆలోచనతో బయటకు వెళ్ళింది తప్ప కేసీఆర్ గారు లేదు బీఆర్ఎస్ పార్టీ బయటకు పంపలేదు. సరే వ్యక్తిగతంగా ఇంటర్నల్గా ఆధిపత్య పూర్వ ఉండొచ్చు, నాకు ఎక్కువ నాకు తక్కువ ఉండొచ్చు. కేటీఆర్ గారు ఏదంటారు సపోర్ట్, ఆయన మంచిగా క్యాలిబర్ ఉన్న వ్యక్తి, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా, ఒక పరిశ్రమల శాఖ మంత్రిగా 100% సక్సెస్ అయ్యిండు. ఈరోజు ఐటీ శాఖ ఎంత ఉత్పత్తి అవుతుంది? 50,000 నుంచి 1,50,000 కోట్లకు 1,70,000 కోట్లకు పోయిందంటే కేటీఆర్ గారు ఉంది, కృషి ఉంది అందులో. సో ఆయనకి వీళ్ళకు ఒక పోటీ దగ్గర కాదు. మరి కవితక్క గారికి అట్లా పోవాల్సి లేకుంటే కవితక్క గారిని ఎప్పుడు కూడా
కేసీఆర్ గారు చాలా ప్రేమ చూసుకుండు. కేటీఆర్ కంటే కవిత కంటేనే కేసీఆర్ గారు బాగా ఇష్టం, ప్రేమ చూసించాడు. మరి ఆమె వ్యక్తిగతంగా ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు, కానీ అటు వెళ్ళిపోవచ్చు లేకుంటే వెళ్ళిపోయినా కూడా అట్లా ఆమె ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కొంతమంది ఏదో ఆమెను కొంచెం చేసినట్టు తెలుస్తుంది. కానీ ఏమైనా కూడా అట్లా చేయాల్సింది లేకుండా కవితక్క గారు దూరం కావద్దు. కవితక్క గారు కష్టం ఉంది బీఆర్ఎస్ పార్టీలో, ఆమె జాగృతి పెట్టేసి బతుకమ్మ పండుగ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మహిళలను కూడా ఏకీకృతం చేసింది. సరే ఆ కృషి కూడా ఉంది కాదంటే, కానీ మరి వెళ్ళిపోవాల్సి లేకుంటే అట్లా అని చెప్పేసి ఏమైనా కవితక్కను దూరం పెట్టినో కవితకు ఇబ్బంది పెట్టినో కానీ కాదు. చిన్నమ్మ ఏదో మీ సామెత చెప్పారు కదా, అట్లాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా కవితక్క ఈ రోజు గారు రేపు వస్తూ రావాలని కోరుకుంటున్నాను. మొత్తానికైతే ఇప్పుడు జనాలు అయితే ఇప్పుడు మీదికే ఉండదు అంటారు. చెప్తే కదా ఒక్కసారి మీరు నేను చెప్తే ఇప్పుడు నేను నా పార్టీ గురించి గొప్పలు చెప్తున్నట్టు ఉంటుంది, నా గురించి నేను గొప్పలు చెప్తున్నట్టు. మరి ఇప్పుడు ఎట్టిపోతాయి, ఇందిరమ్మ ఇల్లు ఎట్టిపోతాయి, మరపోతే అదేంటి ఉచిత కరెంట్ ఎక్కడ పోతుంది, గ్యాస్ గుడ్డి ఎక్కడ పోతుంది, ఇవన్నీ మేము ఇచ్చినాం జనాలు మా ఇంట ఉంటాయని ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు. సన్న బియ్యం ఒకటి ఇచ్చిరు, అవి అరకొర అంతున్నాయి. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలి. సార్ వస్తుందా, 10 మందికి వస్తుందా, 100 మందికి వస్తుందా పక్కన పెట్టేసి, కానీ నేను దాని మీద ఇవ్వట్లేదు. రేషన్ కార్డు సరిగ్గా ఇవ్వలేదు, రేషన్ కార్డు మొత్తం ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 100 మంది 1000 మంది వెళ్తారు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో రేషన్ కార్డు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు. మేము 6 లక్షల చిల్లర ఇస్తే అసలు రూపాయి ఒకటి ఇవ్వలేదని చెప్పేసి అనవసరం మాట్లాడారు. వాళ్ళు కూడా ఎంత 6,40,000 ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కి అసెంబ్లీ సాక్షి చెప్పారు కదా 6,50,000 దాకా ఇచ్చిరని. ఇవ్వలేదని చెప్తాడు. రేవంత్ రెడ్డికి నోరుకు అద్దుపోయి ఉండదు. ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు కాన్ఫరెన్స్ గా చెప్పగలుగుతారు ఆయన. 6,50,000 రేషన్ కార్డులు ఇస్తే ఇలా చెప్తుంది, మేమేం చెప్తుంది చెప్పు. ఇప్పుడున్న మీరు చెప్పిన స్కీములు సన్న బియ్యం మేము పక్కన పెడితే, సన్నబియ్యం కూడా 100% ఏం కావట్లేదు, కొంత వస్తుంది, కొంత ఒడ్డునొక్కలు వస్తుంది. అది కూడా ఏమంటారు పబ్లిక్, మేము అయితే చూడలేదు కానీ పబ్లిక్ ఏమంటారు, ఆ రేషన్ బియ్యాన్ని మళ్ళీ ఒకసారి పాలసీ చేసి సన్నగా చేసి తీసుకొచ్చి పెడుతున్నారు. అంతేరా, ఆ దొడ్డు బియ్యాన్ని మళ్ళీ ఒకసారి రైస్ మిల్కి పోయి పాలసీ కొట్టించేసి, అంటే సన్నగా అయితే కదా పాలసీ తీస్తే మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారని చెప్తారు. అవి కూడా అన్నమే సరిగ్గా కావట్లేదు. ఒకటి. రెండవది మీరు చెప్పి ఉచిత కరెంటు ఆయన ఏం చేసింది లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో కేసీఆర్ గారు 2016 నుంచి 2023 వరకు కంటి రెప్ప కొట్టేదా కూడా కరెంట్ పోయేది కాదు. ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు దాదాపు 5 నిమిషాలు 10 నిమిషాలు లెక్క లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది. ఉచిత కరెంటు అసలు పోతుంది. మా కాలనీలో ఎప్పుడు కూడా పోతూనే ఉంటుంది. పోయినప్పుడల్లా 10 నిమిషాలు 15 నిమిషాలు పోతూనే ఉంటుంది. అంతే తప్ప కరెంట్ ఏం రావట్లేదు. నాణ్యతమైన కరెంట్ ఇస్తలేరు. గతంలో ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన నాణ్యమైన కరెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మొత్తం పోతుంది. రెండవది గ్యాస్ బుడ్డి ఎవరికి వచ్చింది, ఎవరికి ఒక్క చెప్పండి. 100 కోటి మంది రేషన్ కార్డులు ఉంటే 10% 10,000 మందికి మాత్రమే గ్యాస్ బిల్ వస్తుంది 5 రూపాయలకు. అది కూడా ఫుల్ పేమెంట్ కట్టాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్కి వేస్తాంటే కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. అది అంతా 100% ఫెయిల్. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో ఒక్క ఇల్లు చూపించినా మీరు రాజకీయంగా పోటీ చేయను. నేను రాజకీయంగా మాట్లాడను, రాజకీయంగా పోటీ చేయను. ఒక్కిళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ కూడా చెప్తున్నాను. నేను రాష్ట్రం మొత్తం చెప్పట్లేదు. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో ఒక్కిల్లు శాంక్షన్ చేసిన పలానా వారికి అని చెప్పని చెప్పు. దానికి ఏ విధంగా దేనికన్నా పనిష్మెంట్ రెడీ. ఒకటి. మూడవది ఇంకేమి ఇచ్చారు చెప్పండి. కరెంటు ఫ్రీ అంటారు, 200 యూనిట్లు ఫ్రీ అండి అదే చెప్తున్నా. 10-20% తప్ప ఏది కూడా ఇంప్లిమెంట్ ఫుల్ఫిల్ కాలేదు. డబ్బా మాత్రం గట్టి కొట్టుకుంటాడు. 100కు 200% అయిపోయింది. నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా. సేమ్ కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేసినట్టు ఆయన ప్రతి మాట. ఉచిత బస్సు కూడా బాగానే పెడుతున్నారు. ఉచిత బస్సు అదొకటి మాత్రం సక్సెస్ అని చెప్పలేము కానీ పర్లేదు, నడుస్తుంది. బస్సులను తగ్గించేసి బస్సుల కలర్ మార్చి, బస్సులో ఉచిత బస్సులు ఇచ్చేసే ఆర్డినరీ బస్సులు అన్ని కలర్ మార్చేసి లగ్జరీ బస్సులు పెట్టించి లగ్జరీ బస్సులకు ₹2 టికెట్ చేసి ఆ కొన్ని బస్సులు తగ్గించేసి అందులో ఉచితంగా నడిపిస్తుండ్రు. అది కూడా మీరు చూస్తుంటారు, నేను చూస్తున్నా. మగవాళ్ళకి సీట్ ఉండదు, మహిళలే కొట్టుకొని వస్తుంటారు. మన జుట్లు పట్టిన సందర్భం ఉంది. నేనేమంటారు అంటే మహిళకు ఉచిత బస్సు అన్నప్పుడు మనస్ఫూర్తి ఇవ్వాలి. ఏదని చేసిన పైన ఏదో మాట ఇచ్చినామని చేయొద్దు. ఎక్కువ బస్సులు ఫెసిలిటీ ఇచ్చేసి ఎక్కువ బస్సులు వేసేసి మహిళలకు ఇబ్బంది లేకుండా కూర్చొని పోవడానికి మహిళలకు అవకాశం కల్పించాలి. అది లేదు, అది పక్కన పెట్టేసిండు. దాన్ని అడ్డం పెట్టి ఆటో కార్మికులు చచ్చిపోతున్నారు. ఆటో కార్మికులు దాదాపు 150-200 మంది డ్రైవర్లు చనిపోయారు పాపం. సరే ఇప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక ఉచిత పథకం చేస్తున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 4 నెలలకు సంవత్సరం ₹12,000 ఇస్తున్నాడు. ఒక్కనికన్నా ఇచ్చిండే ఇప్పుడు ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలేదు. ఇవన్నీ కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఎవ్వరికి కూడా పేదవానికి కూడా ఇబ్బంది మంచి జరగదు కూడా. ఏమి లేదు కానీ సారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో సొంత పార్టీ వల్ల రుసుగుతో కూడా కొంత పార్టీ కింద పడిపోయింది అనేది కూడా గుసగుస నడుస్తుంది. మరి ఖైరతాబాద్ లో మరి ఏ రకంగా ముంగడు పోతుంది అంటారు. ఆడ కూడా అంతే. జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా మందిని డబ్బులతోని, రౌడిజం తోటి, అధికారంతో చిన్న లొసుగులు పెట్టుకొని బెదిరించి వాళ్ళ వైపు దిక్కుకునే సందర్భం ఉంది.
ఉంటుంది కామన్, అది నేను రాజకీయాలు అది ఒక భాగం అనుకుంటా. కానీ అంత దిగజారి చేయాల్సిన అవసరం ఏంటంటున్నా, నువ్వు ఇన్ని పథకాలు చేసినావు కదా, దేశానికి ఆదర్శంగా చేస్తున్నావు కదా ఇక పాలన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు అంత దిగజారి గెలవాల్సినంత అవసరం ఉందంటున్నా. అంత దిగజారిపోయేసి ఒక ముఖ్యమంత్రి 8-9 సార్లు ఒక కాన్ఫరెన్స్కి వచ్చేసి మీటింగ్లు పెట్టేసి అంత నువ్వు అంటే నీ పాలన సరి లేనట్టే కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రి 8-9 సార్లు ఒక కాన్ఫరెన్స్కి వచ్చి మీటింగ్ పెట్టేసి అందరినీ అయ్యాపని కాలేలు పట్టుకి బొద్దులాడి కుల సంఘాలతో మాట్లాడినావంటే నీ పరిపాలన సరి లేదు కాబట్టి గెలవ కాబట్టి అందరితో బద్దలాడుకున్నావు అంతే తప్ప ఈడ ఏమీ లేదు. ఈడ అంత 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 నిజంగా అభివృద్ధి జరిగితే ఉండదు. ఈడ ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ వేరు, జూబ్లీస్ కాన్ఫరెన్స్ వేరు. ఇక్కడ ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో నేను ప్రజలతో ఉన్నా కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈసారి ఆశీర్వదిస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ప్రజల దేవుళ్ళని ఎప్పుడే మీ ఏఎన్ ద్వారా కోరుకుంటేందంటే, నేను మీతో దాదాపు 17-18 సంవత్సరాల నుంచి మీతో కలిసి ఉన్నాను. మీ ఇంట్లో తమ్ముడిగా, మీ ఇంట్లో ఒక అన్నగా, మీ ఇంట్లో కొడుకుగా, మీ ఇంట్లో ఒక వ్యక్తిలాగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆశీర్వదించండి. 100% ఇప్పుడైతే ఎన్ని రోజులు మీతో ఎట్ట కలిసి ఉన్నో అంతకు డబుల్ త్రిబుల్ మీతో పాటు ఉంటాను. ప్రతి కష్టాల్లో సుఖాలు మీతో పాటు ఉంటాను. మీకు ఖచ్చితంగా అండగా ఉంటాను. మీ ఏ చిన్న సమస్య వచ్చినా నేను వచ్చి మీ దగ్గర కూర్చుంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీ ఏఎన్ఎన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తానికైతే గెలుపు నాదే. రేపు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే ఎగరబోయేది గులాబీ జెండనే అనేది మాత్రము మరి ఇక మన్య గోవర్ధన్ రెడ్డి ఛాలెంజ్గా మాట్లాడుతుండ్రు. ఎందుకంటే నేను జనాలలో ఉన్నోని, జనాల నాలుకల మీద నా పేరు నాట్యమాడింది. ఇలా ఏ ఇంటి పోయి గడప దొరికినా ఇలా మన్య గోవర్ధన్ అంటే ఇలా ఆయన గెలిచినా ఓడినా ఇలా జనాలలో ఉన్నాడు, సమాజ సేవలో ఉన్నాడు అనేది ఆ నమ్మకంతో నేను రాబోయే రోజుల్లో నాదే విజయం అని ధీమా మాట్లాడుతుండు మన్య గోవర్ధన్ రెడ్డి. చూద్దాం రేపు ఇంకా ఏంది ఏ కథ, తాజా రాజకీయాల ఆ పరిస్థితులు మీకు అందిస్తూనే ఉంటాం. మరి సారు శనార్థి సార్ నమస్తే.